హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో అదే త్వరలోనే నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రాబోతుంది. 11,122 పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ వద్దకు వైద్య ఆరోగ్య శాఖ ఫైల్ని అయితే మనకు పంపించడం జరిగిందనమాట. సో చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కేవలం రెగ్యులర్ పోస్టులే కాదు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో వీటిలో ఆల్రెడీ మనకు 4,455 పోస్టులకు సంబంధించి అనుమతులు అయితే వచ్చాయి. బట్ ఏంటంటే మరో 6,667 పోస్టులకు సంబంధించి మనకు అనుమతులు అయితే కావాలి అని చెప్పి కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ మనకు ఆర్థిక శాఖ అయితే వినతి అయితే పంపించినట్టుగా సమాచారం అన్నమాట. సో వైద్య విద్యకు సంబంధించి ఖాళీగా ఉన్న 935 పోస్టుల్లో 263 అసిస్టెంట్ ప్రొఫెసర్లను, 329 స్టాఫ్ నర్సులను, 57 పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని, 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కాంట్రాక్ట్ పద్ధతిపై, 226 ఇతర పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని చెప్పి ప్రతిపాదించగా, వైద్య విద్యలోనే అదనపు పోస్టులకు సంబంధించిన 800 బోధనా సిబ్బందిని, 2,766 నర్సింగ్ స్టాఫ్ను, 330 పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ విధానంలోను, 315 మంది ఇతరులను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో నియమించేందుకు ప్రతిపాదించారు. వైద్య విధాన పరిషత్ సంబంధించి 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను రెగ్యులర్ విధానంలోను, 26 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 900 స్టాఫ్ నర్సులు, 10 ల్యాబ్ టెక్నీషియన్లను, 80 గ్రేడ్ 2 ఫార్మసిస్ట్, 46 పారామెడికల్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలోను, 434 ఇతర పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఇదే విభాగంలో మనకు 314 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అంటే మనకు గైనకాలజిస్టులు, 78 అనస్థీసియా పోస్టులను రెగ్యులర్ విధానంతోనూ, 249 డిఈఓ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంతో కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకుల విభాగంలో కూడా ఖాళీగా ఉన్న 1,724 పోస్టులను భర్తీ చేయాలని, మరో 1,805 పోస్టులను అదనంగా మంజూరు చేయాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఇలా మొత్తం 11,122 పోస్టులకు మొత్తంగా మనకు 535 కోట్ల వరకు కూడా ఏటా ఖర్చు అనేది అవుతుందని చెప్పి కూడా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. సో ఈ విధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వేకెన్సీ పైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫైల్ అనేది ఆర్థిక శాఖ వద్దకు వెళ్ళినట్టుగా సమాచారం. మరి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తప్పకుండా వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలా వచ్చిన వెంటనే మీకు అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకు షేర్ అనేది చేయండి. ఓకే, నోటిఫికేషన్ అనేది అప్డేట్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారితో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.